అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ యమ్మీ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. సో ఇవాళ స్నాక్స్ లో సీజనల్ స్పెషల్ గా మనకి దొరికే కార్న్ తోని ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకుంటున్నాం. కార్న్ అంటే ఏంటి, కార్న్ తోని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మళ్ళీ కార్న్ లో కూడా స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలాంటివి ఏమీ కాకుండా జస్ట్ సింపుల్ గా మొక్కజొన్నతోని గారెలు చేసుకుందాం. డిఫరెంట్ గా అందరికీ ఇష్టమైన ఒక వంట, కానీ నేను దీన్ని కొంచెం వేరియేషన్ తో వెరైటీగా నేర్పించబోతున్నాను. మరి కంకి గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. కంకి గారెలకు కావలసిన పదార్థాలు: మొక్కజొన్నలు, పంచదార, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. కంకి గారెలకి ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలని. ఫర్ దట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. సో ఈ మిక్సీ జార్ లో ఫస్ట్ మనం మొక్కజొన్న, కంకి అని కూడా అంటాం కాబట్టి కంకి గారెలు అన్నాను అన్నమాట. సో ఇలా ఈ మొక్కజొన్న గింజల్ని వేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి, సో ఒక 4 పచ్చిమిర్చి సరిపోతుంది. అలానే కొద్దిగా ధనియాలు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనియాలు వేస్తే. అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. మరి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాం కదా, మరి ఆ స్పైసీనెస్ ని కొంచెం కట్ డౌన్ చేయడానికి కొద్దిగా చక్కెర వేసుకుందాం. సరిపోతుంది. సో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. పదండి. ఎస్, ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న ఈ కార్న్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సో ఇప్పుడు ఈ మిశ్రమంలోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా లైట్ గా సాల్ట్ వేసుకుందాం. అండ్ సాల్ట్ తో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. సో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ని ఇస్తుంది కదా. సో ఇందులో అన్ని డబుల్ ధమాకాస్ అనమాట. పచ్చిమిర్చి ఎండుమిర్చి స్పైసీగా ఉండడం కోసం యాడ్ చేసాం. ధనియాలు కొత్తిమీర రెండు మళ్ళీ నథింగ్ బట్ సేమ్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసాం. సో ఇలా అన్ని డబుల్ ధమాకాస్. సో డిఫరెంట్గా ఇవాళ మనం కంకి గారెలు చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే కంకి గారెలకి కావాల్సిన మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కదండి. మరి నెక్స్ట్ వీటిని గారెల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో గారెలు అంటే మీ అందరికీ తెలుసు కదండి, డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం చక్కగా స్టవ్ వెలిగించేసుకుందాం. కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆల్ రైట్. సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాం కదండి, ఒక 2 minutes పాటు దీన్ని ఇలా వదిలేస్తే చక్కగా ఆయిల్ వేడెక్కిపోతుంది. తర్వాత మనం గారెలు వేసేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రై కోసం పెట్టిన ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఒక మొక్కజొన్న లీఫ్ తీసుకుందాం. దీనికి లైట్ గా ఆయిల్ అప్లై చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం గారెల్లాగా చేసుకుందాం. సో ఫస్ట్ గారే ఫాదర్ గారు అన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనం ఆయిల్లోకి వేసేసుకుందాం. ఎస్, ఓకే. సో ఫస్ట్ తండ్రి గారే వేసేసాం అనమాట. నెక్స్ట్ మదర్ గారే. సో చిన్నపిల్లలకి ఇలానే పెట్టి తినిపిస్తుండాలి. ఓకే, ఇది వాళ్ళ ముద్ద ఇది వీళ్ళ ముద్ద అన్నట్టుగా ఇప్పుడు మనం గారెలు చేస్తున్నాం. సో ఫాదర్ గారు అయిపోయింది, ఇప్పుడు మదర్ గారే. ఎస్, మరి నెక్స్ట్ ఎవరు? ఇంటికి ఒక పెద్దన్నయ్య ఉంటాడు కదా, ఆ పెద్దన్నయ్య గారే కూడా వేసుకుందాం. సో యా,
అప్పట్లో అంటే ఆ రోజుల్లో ఇలాంటి స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళంట, మరి ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను మీ అందరి కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ గారే, వీడు పెద్దన్న ఇంటికి. సో నెక్స్ట్ ఈ గారె, అండ్ ఈ గారెలు రెడీ అయిపోగానే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి కాబట్టి పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేసేసుకుందామండి. అండ్ ఎస్, తండ్రి గారె రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకుందాం. నాన్నగారు చాలా హెల్తీగా చాలా బాగున్నారు, మరి తల్లిగారు కూడా గుండ్రంగా బాగానే ఉన్నారు. చూస్తున్నారు కదా, సూపర్. సో ఇవి కూడా చిట్టి గారే చాలా బాగా వచ్చింది. సో యా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇక బ్రదర్ వేగుతున్నాడు ప్రస్తుతం, పెద్దన్నయ్య, వాడిని అలా వదిలేద్దాం. నెక్స్ట్ మరి ఇంటికి ఇంకో చిన్నన్నయ్య ఉంటాడు కదా, వాడి కోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఇది వాడి గారే. సో చిన్నన్నయ్య గారే. సో ఇలా లీవ్స్ మీద చేసుకొని తింటుంటే ఆ మజా వేరుంటుందండి. సో డెఫినెట్లీ ఎస్. సో ఇది ఫైనల్ గా ఒక గారే. దేనికోసం అనుకుంటున్నారా? చేసేవాళ్ళం మన కోసం మనం వేసుకోవాలి కదా, అంటే ఇది చిట్టి గారే అన్నమాట. ఇంట్లో ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇది. సో ఎవరికైతే తినిపిస్తున్నారో ఆర్ అదర్వైజ్ వాళ్ళ కోసం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసేయాలి. సో ఇది వాళ్ళ గారే. ఆల్ రైట్. సో ఇప్పుడు గారెలని చక్కగా వేయించేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అన్నగారే రెడీ అయిపోయింది, పెద్దన్న. ఎస్. సో ఇప్పుడు ఈ గారె కూడా రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. అండ్ మిగిలిన పిండితో ఏం చేయాలి వింధ్యా అని ఆలోచిస్తున్నారా? ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే గెస్ట్ గారెలు కూడా వేసేయండి, సూపర్ గా ఉంటుంది. సో యా, ఇప్పుడు చిన్నన్న గారె ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక ఫైనల్ గా చిట్టి గారు ఒకటే మిగిలింది. అదొక్కటి కూడా అయిపోగానే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్. సో ఎస్, గారెలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది. సో యా, సో కంకి గారెలు రెడీ అయిపోయాయండి. వేడి వేడిగా ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది కదా, మరి ఆలస్యం చేయకుండా వీటి ప్లేటింగ్ ఎలానో చూద్దాం. ఎస్, ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అండ్ అందులో చక్కగా మొక్కజొన్న లీవ్స్ ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనం గార్నిష్ చేసుకున్నాం అనమాట. ఒక రిబన్ లాగా అలా ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ దాంతో పాటు రింగ్ కూడా సూపర్ గా ఉంది కదా. సో ఇలా నన్ను వదిలేస్తే చక్కగా మెడలోకి చైన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. పిచ్చి పలు రకాలని అందుకే అంటుంటారు, కాబట్టి ఇది కూడా ఒక రకం. అండ్ ఎస్, ఇప్పుడు ఈ కంకి గారెల్ని మనం ఫైనల్ ప్లేటింగ్ కి తీసేసుకుందాం అండి. ఓకే, అండ్ నవ్ ఇట్ ఈస్ ఆల్ డన్. సో కంకి గారెలు రెడీ అయిపోయాయి, వేడి వేడిగా క్రిస్పీగా. మరి కావాల్సిన చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, హావ్ ఎ రీక్యాప్. కంకి గారెలకు కావలసిన పదార్థాలు: మొక్కజొన్నలు, పంచదార, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. కంకి గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొక్కజొన్న, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని గారెల్లాగా చేసి హీట్ అయిన ఆయిల్లో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుని టేస్ట్ చేసినట్లయితే ఎంతో రుచికరంగా ఉండే కంకి గారెలు రెడీ. సో చూసారు కదండి కంకి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. క్రిస్పీ, యమీ.
భలేగా ఉన్నాయి, చాలా సింపుల్ గా సూపర్ గా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ కారం లేదు, బికాస్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం, ఎండుమిర్చి యాడ్ చేసాం, కానీ కారం ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం. బట్ మనం యాడ్ చేసిన చక్కెర మొత్తం కట్ డౌన్ చేసేసింది. సో చాలా మైల్డ్ గా సూపర్ గా క్రిస్పీగా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చేసాయి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం కంకి గారెలు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ లో మరో యమ్మీ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. Till then, keep smiling. Bye bye.